పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఇచ్చిన జీవో గుంటూరు కార్పొరేషన్ పరిధిలో అమలు కావటం లేదని గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ సీఈఓ అంబటి మురళి ఆరోపించారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర చెప్పిన విధంగా జీఎంసీ పనిచేస్తుందని అన్నారు. ఇది ముమ్మాటికి రాజకీయ ప్రేరేపణ చర్యగా అభివర్ణించారు. గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ పై హై పవర్ కమిటీని నియమించాలని మంత్రి నారాయణకు ఆయన విజ్ఞప్తి చేశారు. గుంటూరులో అంబటి మురళి మాట్లాడారు. గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ కి అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పారు. జీఎంసీకి ₹1 కూడా బకాయి లేదని చెప్పారు. జీఎంసీ నుంచి అన్ని అనుమతులు తీసుకున్నామని చెప్పారు. ఒక రైల్వే ఎన్ఓసీ మాత్రమే లేదని అన్నారు. తాజా మున్సిపల్ చట్టం ప్రకారం రైల్వే ఎన్ఓసీ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు. రైల్వే ఎన్ఓసీ ఇవ్వొద్దని ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే రైల్వే శాఖకు లెటర్ రాశారని ఆరోపించారు. ఈ విషయంలో న్యాయస్థానం తీర్పుకి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. టోటల్ గా ప్రాజెక్టుని ఆపటం ధర్మం కాదని చెప్పారు. గుంటూరు నగరంలో కార్పొరేషన్ అభ్యంతరం వ్యక్తం చేసిన అనేక బహుళ అంతస్తుల భవనాలు నిర్మాణంలో ఉన్న ఒక గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణం ఆపటం వెనుక రాజకీయ కోణం ఉందని చెప్పారు. ఎందుకు ఇచ్చారా అంటే రైల్వే ఎన్ఓసీ సబ్మిట్ చేయలేదు కనుక నీ మీద చర్య ఎందుకు తీసుకోగలిగిన ఇవ్వాల్సింది. నేను అన్ని షార్ట్ ఫాల్ సబ్మిట్ చేస్తే అన్నిటినీ మళ్ళీ రాశారు. నేనేమి సబ్మిట్ చేయలేదు. నేను ఎక్నాలెడ్జ్మెంట్ కూడా మీకు చూపెట్టాను. ఓన్లీ రైల్వే ఎన్ఓసీ మీద ఇవ్వాల్సి ఉంది. అయితే షార్ట్ ఫాల్ సబ్మిట్ చేయని వ్యక్తులకి ఎన్ఓసీ ఇస్తారా, షోకాజ్ నోటీస్ ఇస్తారా అంటే గుంటూరు పట్టణంలో 1187 మంది బిల్డర్స్ కానీ వివిధ ప్రముఖులు కానీ వివిధ రాజకీయ పార్టీ నాయకులకు కానీ షార్ట్ ఫాల్స్ ఉంది. ఇది మున్సిపాలిటీ నుంచి నేను అధికారికంగా తీసుకున్నటువంటి షార్ట్ ఫాల్ లిస్టు. దీనిలో మున్సిపల్ కమిషనర్ గారు ఒక లెటర్ కూడా అధికారికంగా డిప్యూటీ మేయర్ అడిగితే ఇచ్చారు. దీనిలో ఏమన్నారయ్యా అంటే హౌ మెనీ బిల్డింగ్ అప్లికేషన్ ఫైల్స్ ఆర్ పెండింగ్ అండ్ అవైటెడ్ ఓవర్ 6 months ఫర్ షార్ట్ ఫాల్ ఇన్ఫర్మేషన్ విత్ రిగార్డ్ టు నాన్ సబ్మిషన్ ఆఫ్ డాక్యుమెంట్స్. ఆ రోజుకి 635. How many building application files are pending and awaited over 6 months for shortfall information with regard to non-payment? డబ్బు కట్టిన వాళ్ళు ఎవరంటే 411 మంది 3,08,00,000 కట్టాలని ఇవ్వాలి. టోటల్ షార్ట్ ఫాల్స్ awaited for shortfall information అంటే 1187. How many online showcase notices for revoke have been issued due to non-submission of shortfall? ఎవరికన్నా షోకాజ్ నోటీస్ ఇచ్చారా అంటే నిల్ అని రాశారు. అంటే తర్వాత నాకు ఇచ్చారు 1187లో గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ ఒక్కదానికే షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. 1186 మందికి ఇవ్వలేదు. యాజ్ ఆన్ డేట్ హౌ మెనీ స్టాప్ ఆర్డర్స్ ఆర్ ఇష్యూడ్ అలాంగ్ విత్ షార్ట్ ఫాల్ టు వేరియస్ బిల్డర్స్ అండ్ హౌ మెనీ బిల్డర్స్ హ్యావ్ స్టాప్డ్ ద వర్క్. 1180 నెంబర్ ఆఫ్ వర్క్ ఆర్డర్స్ స్టాప్ ఆర్డర్స్ వర్ ఇష్యూడ్ అండ్ నో బిల్డర్ హ్యాస్ స్టాప్డ్ ద వర్క్. అంటే 1187 మందికి షోకాజ్ నోటీసులు ఇవ్వలేదు. ఒక్కడికి మాత్రం నాకు ఇచ్చారు. 1187 మందికి షార్ట్ ఫాల్స్ ఇచ్చారు. 1187 మందికి ఆటో జనరేటర్ షార్ట్ ఫాల్ వచ్చిన వాళ్ళు కూడా స్టాప్ ఆర్డర్ వస్తుంది. స్టాప్ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ఒక్కరు కూడా పని ఆపలేదన్నారు, ఇంక్లూడింగ్ మీ. గ్రీన్ గ్రేస్ కూడా ఆపలేదని దాని మీనింగ్. బట్ గ్రీన్ గ్రేస్ 4 నెలల నుంచి నేను పని చేయడం లేదు. అధికారికంగా వారు పని చేయొద్దన్నారు, స్టాప్ ఆర్డర్ ఇచ్చారు కనుక నేను చట్టాన్ని గౌరవించి లేకుంటే మున్సిపల్ కమిషనర్ని గౌరవించి మున్సిపాలిటీని గౌరవించి నేను మాత్రం పనిచేయడం. మొత్తం మిగతా అందరు బిల్డర్స్ పనిచేస్తున్నారు, గృహ ప్రవేశాలు చేసుకుంటున్నారు. దీనిలో ఎంపీలు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఆ లిస్ట్ మీకు కావాలంటే పత్రికా విలేకరులకి